ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ 6 పనులను ఆలస్యం చేయడం వైఫల్యానికి దారితీస్తుంది, ఈ 6 పనులను వాయిదా వేయడం నాశనాన్ని ఆహ్వానించినట్లే అవుతుందని ఆయన చెప్పినటువంటిది. అయితే జీవితంలో సమయం గొప్ప ఆస్తి అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నటువంటిది. అయితే దానిలో ఆ 6 ఏమిటి అంటే విద్యను పొందడం. ఒక వ్యక్తి సకాలంలో విద్యను పొందలేకపోతే తరువాత జీవితాంతం కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ పశ్చాత్తాపం పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత వివాహం చేసుకోవటానికి, వివాహము సరైనటువంటి వయసులో చేసుకోవాలి. ఆలస్యంగా వివాహం వలన సామాజికంగానే కాదు మానసికంగా కూడా కుటుంబ సమస్యలు కూడా పెరుగుతాయి, మనశ్శాంతి కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఆలస్యం అయినందువలన వివాహం. మరి పిల్లలను కనడం సకాలంలో జరగాలి. పిల్లలు జన్మ విషయం పైన అనవసరమైనటువంటి జాప్యం తీసుకోకూడదు. అంటే అప్పుడే పిల్లలు మాకెందుకండి బాబు, మాకేముంది, ఇప్పుడు అందాకొద్దు, మేము పూర్తిగా జీవితంలో నిలదొక్కున్నాక పిల్లలు అని అంటే ఆ తరువాత ఆరోగ్య సంబంధాల మధ్య సమస్యలు దారితీస్తాయి. ఇంకా అప్పు తిరిగి చెల్లించడం, అప్పు చెల్లించడాన్ని ఎప్పుడూ కూడా వాయిదా వేయకూడదండి. డబ్బు ఉండేటప్పుడు వెంటనే తీర్చేయాలి, లేదు అనుకుంటే అది మనకి తిరిగి మన పైన పెద్ద భారం అయిపోతుంది. తీసుకున్నటువంటి రుణం తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తే అది మీ జీవితాంతం కూడా మిమ్మల్ని వెంటాడే భారంగా మారుతుంది, మీ ప్రతిష్టను కూడా దిగజారుస్తుంది. మరి ఇంకా చెడును నాశనం చేయటం, కుటుంబ సభ్యుల్లో లేదా సమాజంలో చెడు అలవాట్లు ఉంటే వాటిని వెంటనే దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శత్రుత్వం ఉన్న దాన్ని సకాలంలో నిర్మూలించాలి, తీసివేయాలి. అట్లాంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఇట్లాంటి విషయాలను ఆలస్యం చేయడం వలన పెద్ద పెద్ద సంక్షోభంలో కూడా పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక దాతృత్వ కార్యకలాపాలు, మనం దైవ కార్యక్రమాలు చేయాలి, ధర్మబద్ధమైనటువంటి పనులను చేయాలనుకున్నాం, ఎప్పుడు కూడా అట్లాంటి వాటిని వాయిదా వేయకూడదండి. ఎందుకంటే ఒకసారి అవకాశం కోల్పోతే తిరిగి మరలా ఆ అవకాశం రాదు. అప్పుడు పశ్చాత్తాపమే మిగులుతుంది, జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది, ఏదో కోల్పోయినట్లుగా అనుకుంటాం. ఈ విధంగా కొన్ని వందల ఏళ్ల క్రితమే ఈ సూత్రాలు నేటికి ఇప్పుడు ఆచరిస్తున్నటువంటివి. ఈ 6 పనులను ఆలస్యం చేయనటువంటి వ్యక్తి జీవితంలో ఆనందంగా గౌరవంతో పాటు విజయ శిఖరాలను కూడా అధిరోహిస్తారు అని ఆచార్య చాణక్యుడు చెప్పినటువంటిది నేటికి కూడా సమాజం పాటించి విద్యావేత్తలు కావచ్చు, విద్యల్లో కావచ్చు, అలాగే కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, పిల్లలు తల్లిదండ్రుల సంబంధాల్లో కూడా ఇప్పుడు తనని ఆచరిస్తూ వెళ్తున్నటువంటిది. నమస్తే.